ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. అధికారుల బదిలీపై అమీతుమీకి సిద్ధమైన ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల పరిధిలోకి ఇంటెలిజెన్స్ ఐజీ ఎలా వస్తారంటూ ఈసీని ప్రశ్నిస్తూ ఘాటుగా లేఖ రాశారు. మరోవైపు రాజకీయ చదరంగంలో తమని బలి చేశారంటూ బదిలీ అయిన అధికారులు మండిపడుతున్నారు. తాము చేసిన తప్పేంటంటూ ఫిర్యాదులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం 2 టౌన్లో ఎస్పీ వెంకటరత్నం వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై కంప్లైంట్ చేశారు. ఇదే ఇష్యూపై ప్రభుత్వ తీరుని తప్పుబడుతూ మరోసారి ఈసీకి కంప్లైంట్ చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. కాసేపట్లో ఈసీని కలిసి ఏపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేయబోతోంది. మొత్తానికి బదిలీ వ్యవహారం ఏపీలో రాజకీయంగా కాకరేపుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో తన ట్రాన్స్ఫర్ కి కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం 2 టౌన్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు ఎస్పీ వెంకటరత్నం. 30 ఏళ్లుగా నిజాయితీతో బతుకుతున్నానని, అనవసరమైన ఆరోపణలతో తన పరువు తీశారని మండిపడుతున్నారు. నిన్న కూడా ఈసీకి లేఖ రాసిన సందర్భంలో విజయసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. ఏ తప్పు చేయని తనను అనవసరంగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విజయసాయిరెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్పీ వెంకటరత్నం. ఏపీలో 3 ఐపీఎస్ల బదిలీలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వారి బదిలీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. అధికారుల బదిలీపై కోర్టులో తన వాదనలు వినిపించింది. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల్లో లేరని, అధికారిక పత్రాలని సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కేసుపై సమగ్ర వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు సూచించింది. మరోవైపు ఐపీఎస్ అధికారుల బదిలీ కేసులో వైసీపీ ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనల తర్వాత వింటామని కోర్టు తెలిపింది. అనంతరం ఈ కేసు విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారుల బదిలీపై సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఐపీఎస్ల బదిలీని తప్పుపడుతూ 7 పేజీల లేఖ రాశారు. న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండా 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని లేఖలో ప్రశ్నించారు. బదిలీలకు కనీసం కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారని, అలాంటప్పుడు ఆ పోస్టులో ఉన్న వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారని చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు. అలాగే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మొత్తం ఏపీ పోలీస్ యంత్రాంగం సిఈసి పరిధిలోనే ఉండేలా ప్రభుత్వం జియో ఇచ్చింది. అయితే జియోలో ఇంటెలిజెన్స్ డీజీకి మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాగే మంగళవారం విడుదల చేసిన జియో 716ను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు బదిలీని నిలిపేసింది. శ్రీకాకుళం, కడప ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తున్నట్లు జియో జారీ చేసింది. ఎన్నికల సమయంలో 3 పోలీసు ఉన్నతాధికారుల్ని ఈసీ బదిలీ చేయడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. వైసీపీ ఫిర్యాదుకు స్పందించిన ఈసీ ఈ మేరకు స్పందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో బీజేపీ కుట్ర దాగుందని టీడీపీ ఆరోపిస్తుంటే తమ వాదనకు ఆధారాలున్నాయి కాబట్టే ఈసీ బదిలీ చేసిందని వైసీపీ అంటోంది. మొత్తానికి కీలక సమయంలో పోలీసు అధికారుల ట్రాన్స్ఫర్ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వైఎస్ వివేక హత్య కేసును విచారిస్తున్నారు. విచారణ కీలక దశలో ఉన్న సమయంలో రాహుల్ దేవ్ శర్మను ట్రాన్స్ఫర్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే వివేక హత్య రాజకీయంగా పెద్ద సంచలనమైంది. వివేక హత్యలో టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే సొంత బాబాయిను జగనే హత్య చేయించాడని చంద్రబాబు టీం ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేయడం వివాదాస్పదమైంది.